కులాలకు మతాలకు అతీతంగా అన్న ఎన్టీఆర్ మీద అభిమానంతో ఎన్టీఆర్ సేవా సమితి అని అన్నగారి పేరు మీద ఒక సంఘాన్ని ఏర్పాటు చేసి ఎన్నో విలక్షణమైన కార్యక్రమాలను చేస్తూ ఎంతో సంఘ సేవకుడిగా గుర్తింపు పొంది ఎన్నో సామాజిక కార్యక్రమాలను చేస్తూ సమాజంలో తెలుగుదేశం పార్టీని, తెలుగుదేశం వ్యవస్థాపక అధ్యక్షుల కీర్తి పతాకాన్ని ఆయన నామ స్మరణ ఎప్పుడుకి కూడా ప్రజల్లో ఉండాలి అనే లక్ష్యంతో చిత్తశుద్ధితో సంకల్పంతో పనిచేస్తున్నా, ఇప్పటికీ పని చేయబోతున్నా, రేపటి భావితరాలకు కూడా పని చేయబోతున్నా ఈ ఎన్టీఆర్ సేవా సమితి అధ్యక్షులు ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడంలో కీలక పాత్ర పోషించిన ఎన్టీఆర్ సేవా సమితి కమిటీ సభ్యులకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా ఈ కార్యక్రమ అధ్యక్ష స్థానాన్ని వహిస్తున్నటువంటి ఎన్టీఆర్ సేవా సమితి అధ్యక్షులు చుండు బాలరెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి నమస్కారాలు. ఎన్టీఆర్ అంటే అది ఒక పేరు కాదు, మహాసముద్రం. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే 3 అక్షరాలు ఒక పేరు పెట్టి ఈ పొద్దు ముక్కోటి దేవతల సాక్షిగా మన ఆంధ్రప్రదేశ్ ఒకప్పుడు మెడ్రాసులు అని పిలుచుకుంటే మనము ఈరోజు ఆంధ్రప్రదేశ్ గొప్పగా నిలబడిందంటే ఆ రోజు ఆయన సాధించిన ఒక పెద్ద ఆయన సాధన లేకపోతే ఈ పొద్దు ఇంత అయ్యేవాళ్ళం కాదేమో. రెండోది, మన పరువు ఎత్తకపోయి ఢిల్లీలో తాకట్టు పెట్టేట్టు మనల్ని అవమానిస్తూ ఉంటే ఢిల్లీ నడబొడ్డున ఎగరేసిన ఒక మహనీయుడు ఎన్టీ రామారావు గారు. ఈ పొద్దు అదే రామారావు లేకపోతే తెలుగు గడ్డ అతలాకుతలం అయ్యేటప్పుడు నేను ఉన్నాను అని చెప్పి తెలుగు ప్రజల్లోకి ఇంత తీసుకపోయినా ఒక మహనీయుడు ఈరోజు మన మధ్యన లేకపోయినా ఒక శ్రీకృష్ణుడుగా, ఒక విష్ణువుగా, ఒక విష్ణుడుగా రకరకాలుగా అవతారాలెత్తి ప్రజల్లో ఒక దేవుడైనాడు. ఆ దేవుడు అన్నా మనం తక్కువ కొలుచుకుంటామే కానీ ప్రతి ఒక్కరు కూడా ఆ దేవుడు ఫోటో పెట్టుకొని ఈయన మన దేవుడిని చెప్పుకునే స్థాయికి ఎదిగినాడంటే అది ఒక మహనీయుడు. ఒక సినిమా చూస్తామంటే ఒక్కొక్క తూరి ఒక దాంట్లో సింహగర్జిల్లాగా, ఒక దాంట్లో దేవుడు మాదిరి, ఒక దాంట్లో అది ఒక రూపం. ఆయన చూడాలంటే నిజంగా ఎవరి వల్ల కాదేమో, అలా మిందటగా ఎవరు రాలేరేమో అనిపిస్తారు. కానీ ఈ రోజుల్లో అదే కొంతమంది ఈ రోజుల్లో మాట్లాడచ్చో మాట్లాడకూడదో ఈ సందర్భంలో కానీ చాలామంది అవినీలం చేసి ఒక గత 6 నెలలప్పుడు ఒక ప్రోగ్రాంకి పోతే ఎన్టీఆర్ సేవా సమితి అనేది వాళ్ళకు పలకటానికి కూడా నామోస్గా ఫీల్ అయినారు. కానీ ఈ పొద్దు నువ్వున్నా నేనున్నా అదే ఎన్టీఆర్ సేవా సమితి అనేది పక్కన పెడితే ఎన్టీఆర్ అనే మహనీయుడు లేకపోతే మనందరం కొద్దిగా కనుమరుగయ్యేవాళ్ళం తెలుగు గడ్డే. కానీ కొద్దిగా మీరు గమనించుకుంటే మీ అందరికీ మంచిదని కూడా యత్నిస్తున్నాను. లేదు మేము ఇట్లే ఉంటాము, మేము ఇదే మాదిరి చేస్తూ ఉంటామంటే రాబోయే రోజుల్లో ప్రజలే మీకు ఏమి చెప్పాలో చెప్తారు. డబ్బుల కోసం ఆశపడద్దు, మీ పదవుల కోసం ఆశపడద్దు. దయచేసి ఒక మనిషి మన కాడికి వస్తున్నాడంటే కడుపు నిండా కూడుపెట్టి అతన్ని తిరిగి పోయేదానికి సేవంగా అతను మంచి చెడ్డ చూడాలనే కానీ అతని కాడ డబ్బులు ఆపుకొని ఇంకొక విధంగా మాట్లాడే నీచమైన పనులు చేయకుండా ఉంటారని చెప్పి తెలుగుదేశం కుటుంబ సభ్యులుగా ఉండాలనుకుంటే కరెక్ట్గా ఉండండి. అట్టుండాలా ఇట్టుండాలా నిర్ణయం తీసుకోండి. దయచేసి ఇట్లా చేయటం మాత్రం మంచిది కాదు. ఈ వేదిక మీద ఈ మాటలు మాట్లాడచ్చో లేదో పెద్దలు నన్ను అర్థం చేసుకుంటారు అనుకుంటున్నా. దయచేసి కులాలకు మతాలకు అతీతంగా పెద్ద ఆయన ఆ రోజు పార్టీ పెట్టినాడు. ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు, యువ నాయకుడు లోకేష్ బాబు, పవన్ కళ్యాణ్ అందరూ కూడా నీతి నిజాయితీగా పనులు చేసుకుంటా ఉంటే మిలాంటి వాళ్ళ వల్ల ఒక్కరు ఆడాడ చెడ్డ పేరు వస్తుంది. దయచేసి అది కంట్రోల్ చేసుకుంటారని ఆలోచన చేస్తున్నాను. కంట్రోల్ చేసుకోకపోతే మేము కూడా ఇంకొక విధంగా తిరుగుబడతానం చేయాల్సి వచ్చాది. పార్టీ వరకైనా తీసుకుపోతాం. దయచేసి మీరు అందరూ కూడా అర్థం చేసుకోండి. మీ అందరికీ కొంతమందికి తెలుసు అనుకుంటాను. తప్పుగా మాట్లాడుంటే క్షమించండి, తప్పే లేదనుకుంటే మంచి నుంచి. థ్యాంక్ యూ అన్న.